మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి వార్తలు నిలిచింది. ఈ సంవత్సరానికి గాను భారత్ ర్యాంక్ ఎంత, ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. మరి ఈరోజు లొసార్ ఫెస్టివల్ లడఖ్కి సంబంధించి ఒక పండుగ వార్తలు నిలిచింది. దీని యొక్క చరిత్ర ఏంటి, ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. మరియు చైనాకి సంబంధించిన చాంగ్ఏఫై మరొకసారి వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరి ఈరోజు ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన కేంద్రం బెంగళూరులో స్పేస్ సిచ్యువేషన్స్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్స్, దీని యొక్క ఉద్దేశం ఏంటి. మరియు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఈరోజు వార్తలు నిలిచింది శతాబ్ది ఉత్సవాల సంబంధిత అంశంతో. దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి. మరియు దాంతోపాటు ప్రముఖ సిక్ మతబోధకుడు ఈరోజు ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని రైతు పడుతున్న కష్టాలను చూడలేక ఆత్మహత్య, సూసైడ్ నోట్ రాసి మరి మరణించడం జరిగింది. తనకి సంబంధించిన అంశాలు ఏంటి. మరి ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో నెహ్రూ జువాలజికల్ పార్క్ వార్తలు నిలిచింది ఒక ప్రత్యేక గుర్తింపు సంబంధిత అంశంతో, తెలంగాణకు సంబంధించిన అంశము. మరియు యాంటీ డ్రగ్ వీక్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఆంధ్రప్రదేశ్. మరియు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మరణం ఈరోజు వార్తలు నిలిచింది. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మానవాభివృద్ధి సూచి అంటాము. ప్రతి సంవత్సరం ప్రతి పోటీ పరీక్ష, అది జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయినా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష అయినా, హెచ్డిఐ ర్యాంకుకు సంబంధించి కానివ్వండి, దీనికి సంబంధించి హిస్టరీ కానివ్వండి, డెఫినెట్లీ అడుగుతారు. సో ఎకానమీలో దీనికి సంబంధించి మీకు డీటెయిల్గా నేర్చుకునే ఉంటారు. సో ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచికి సంబంధించి ఒక ర్యాంక్ అనేది వార్తలు నిలుస్తుంది. ఈరోజు 2020 సంవత్సరానికి గాను. అండ్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మానవాభివృద్ధి సూచికి సంబంధించి 30th యానివర్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 30th యానివర్సరీ ఆఫ్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ సంవత్సరం ప్రత్యేకత. సో అలా మానవాభివృద్ధి సూచి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎకానమీలో ఇండెక్స్ లేదా సూచి అనే పదం ఉందనుకోండి, ఏదో ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఏదో ఒక అంశం ఆధారంగా ర్యాంకులు ఇవ్వరు, చాలా అంశాలను తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మానవాభివృద్ధి సూచి ఉంది, దీనిలో ఏమేమి అంశాలు ప్రాధాన్యంగా తీసుకుంటారు అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయుర్దాయం, ఒక వ్యక్తి ఎంతకాలం బతుకుతాడు యావరేజ్గా అనే ఉద్దేశము. మరియు ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, విద్యా ప్రమాణాన్ని చూస్తారు. మరియు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సో ఏ రకంగా బ్రతుకుతున్నాడు, తన జీవన ప్రమాణాలను చూస్తారు. సో బ్రతకడం, ఎన్నేళ్ళు బ్రతుకుతాడు, ఏ రకంగా బ్రతుకుతాడు, మరియు తనకి సంబంధించిన విద్యా సంబంధిత అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇలాంటి 3 అంశాలను ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచి అనే ఒక అంశాన్ని, ఒక ర్యాంకింగ్స్ని యుఎన్డిపి విడుదల చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల గురించి ఖచ్చితంగా చూడండి. యుఎన్డిపి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు, న్యూయార్క్, యుఎస్ఏ కేంద్రంగా పనిచేస్తుంది. సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యుఎన్డిపి 1990 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా మానవాభివృద్ధి సూచికి సంబంధించి ప్రతి దేశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ స్టాండర్డ్స్ ని కన్సిడర్ చేసేసి ఒక ర్యాంకులను ఇస్తుంది. సో అలా ప్రతి సంవత్సరం భారత్ ర్యాంక్ ఎంత, స్కోర్ ఎంత అని మనం చూస్తాం. ఈ సంవత్సరానికి గాను ఈ లేటెస్ట్ రిపోర్ట్లో భారత్ ర్యాంక్ 131, మోస్ట్ ఇంపార్టెంట్. 2020 సంవత్సరం మానవాభివృద్ధి సూచిలో భారత్ ర్యాంక్ ఎంత అంటారు. అండ్ భారత్ స్కోర్ ఎంత అంటారు, 0.645. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక మిగతా దేశాల గురించి ఎలా అడుగుతారంటే మానవాభివృద్ధి సూచిలో టాప్ ప్లేస్లో ఉన్న దేశాలు ఏవి అంటారు. సో నార్వే ఎప్పుడు చాలాసార్లు నార్వే టాప్లోనే ఉంటుంది. సో నార్వే టాప్ ప్లేస్లో ఉంది. మరియు ఐర్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. మరియు థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది. సో అలా టోటల్ 189 కంట్రీస్ని కన్సిడర్ చేసేసి ఈ ర్యాంకులను కేటాయించడం జరిగింది. అందులో భారత్ ప్లేస్ ఎంత,
131, గడిచిన సంవత్సరం 129 అంటే 2 స్థానాలు దిగజారింది అనుకోవచ్చు మనం. సో అలా 131 ఇది ఒకటే గుర్తుంచుకోండి. సో 131 0.645 స్కోర్ ఆధారంగా ఇవన్నీ కూడా ఈ టాప్ ప్లేస్ లో ఉన్నాయని కూడా 0.9 ప్లేస్ లో వచ్చినాయి స్కోర్, 0.945 952 అని చెప్పేసి. మరియు మానవాభివృద్ధి సూచి లేటెస్ట్ రిపోర్ట్ లో బాటమ్స్ ప్లేస్ లో ఉన్న దేశాలు ఏవి అంటారు. సో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆల్మోస్ట్ 188th ప్లేస్ లో ఉంది. 189th ప్లేస్ లో ఏ దేశం ఉంది అంటే నైగర్. సో నైగర్ 189, ఈ 3 టాప్ ప్లేస్, భారత్ 131. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ మానవాభివృద్ధి సూచిని ప్రతి సంవత్సరం ఏ సంస్థ ప్రకటిస్తుంది అంటే UNDP. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అలా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న UNDP 1990s మొట్టమొదటిసారి 1990 సంవత్సరంలో HDI ర్యాంకులను ఇచ్చింది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. సో అలా HDI ర్యాంకుల విషయంలో ఈ ఫార్ములా ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి, ఏ అంశాల ఆధారంగా ర్యాంకులను కేటాయించాలి, ఈ స్కోర్ ఆధారంగా ఏ రకంగా వర్గీకరించాలి దేశాలను అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ మొత్తం అసలు HDI రిపోర్ట్ మొత్తాన్ని తయారు చేసిన వ్యక్తులు ఎవరంటే 2 వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోండి. కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మహబూబ్ ఉల్ హక్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మహబూబ్ ఉల్ హక్, పాకిస్తాన్ యాక్చువల్గా మహబూబ్ ఉల్ హక్. మరియు భారతదేశానికి సంబంధించి సంక్షేమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు అంటాం మనం. సో అమర్త్య సేన్ మరియు మహబూబ్ ఉల్ హక్, వీరితో పాటు చాలా మంది ఉన్నారు, రిచర్డ్ జాలీ అని, సో మేఘరాజ్ అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. కానీ వీరిద్దరిని గుర్తుంచుకోండి. వీరిద్దరిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మహబూబ్ ఉల్ హక్, ఫాదర్ ఆఫ్ HDI అంటాము. సో HDIకి సంబంధించి ఈ ర్యాంకులు ఈ రిపోర్ట్ ఇవ్వడం విషయంలో ఈ ప్రిన్సిపల్ ఈ ఫార్ములా మొత్తాన్ని రూపకల్పన చేసినందుకు పితామహుడిగా మాత్రం ఇతన్నే పరిగణించాలి. సో ఈ ఫార్ములాను తయారు చేయడంలో మన భారతదేశానికి సంబంధించి అమర్త్య సేన్ కూడా కీలక పాత్ర పోషించాడు. కానీ ఇతను నెంబర్ 1 మహబూబ్ ఉల్ హక్ ఆధారంగానే HDI రిపోర్ట్ అనేది ప్రతి సంవత్సరం ఇతను సృష్టించిన ఫార్ములా ఆధారంగానే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కన్సిడర్ చేసేసుకొని ఏ ప్రమాణాలు పాటిస్తున్నారు, ఎగ్జాంపుల్ లైఫ్ స్పానే కానివ్వండి, ఎడ్యుకేషనల్ అటైన్మెంటే కానివ్వండి, లేదంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, బతకడం ఎవరైనా బతుకుతారు కానీ ఏ రకమైన ప్రమాణాలతో ఒక వ్యక్తి జీవిస్తున్నాడు, ఇలాంటి అంశాలను తీసుకొని ఒక సూచిని విడుదల చేయడం ప్రారంభమైంది. సో 1990 2020 అంటే 30 years. సో 30 years ఆఫ్ HDI ఖచ్చితంగా చూడండి. ఈ సంవత్సరం భారత్ ర్యాంక్ 131, స్కోర్ ఎంత అంటారు 0.645, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుంచుకోండి. అండ్ వీటితో పాటు ఎకానమీకి సంబంధించిన అంశం కదా. సో మీరు చదివే జనరల్ స్టడీస్లో ఏం చేస్తారంటే ఈ 0.645 ఇది మధ్యస్థ ర్యాంక్ వర్గీకరణలోకి వస్తుందా, టాప్ ర్యాంక్లోకి వస్తుందా, బాటమ్ ర్యాంక్లోకి వస్తుందా, వర్గీకరణ చూడండి. మరియు ఏ రకంగా ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే దాని యొక్క గరిష్ట పరిమితి ఏంటి, కనిష్ట పరిమితి ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు GS పార్ట్లో ఉంటాయి. ఒక్కసారి చూడండి. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి ఇందులో ఇంత డెప్త్ వెళ్ళామనుకోండి సో ఆల్మోస్ట్ ½ an hour దీనికే పడుతుంది. ఒకవేళ వీలైతే దీని గురించి ప్రత్యేక వీడియో మనం చర్చించుకుందాం. సో HDIకి సంబంధించి ఈ సంవత్సరం మానవాభివృద్ధి సూచిలో భారత స్థానము 131. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అంతకుముందు 129 గుర్తుంచుకోండి. సో ఇందులో టాప్ ప్లేస్ ఏవేవంటే మనకి నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. బాటమ్ ప్లేస్ లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది 188, 189 ప్లేస్ నైగర్ అంటే ఆఫ్రికన్ కంట్రీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ మానవాభివృద్ధి సూచికి సంబంధించి ఈ సంవత్సరానికి గాను రిపోర్ట్ విడుదలైంది. సో UNDP ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ర్యాంకులను విడుదల చేసింది. ఈ 3 అంశాలు గుర్తుంచుకోండి. ఈ ప్రమాణాల ఆధారంగానే ప్రతి దేశానికి కూడా ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో లోసార్ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. లోసార్ ఫెస్టివల్ మోస్ట్ ఇంపార్టెంట్. లోసార్ పండుగ అంటాము. ఎగ్జామ్లో నేరుగా అడుగుతారు. సివిల్స్ లాంటి ఎగ్జామ్లో ఏంటంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు, హిస్టరీ అడుగుతారు. బట్ కొంత హిస్టరీ మీకు ఇస్తాను. సో లోసార్ ఫెస్టివల్, లోసార్ పండుగ అనేది ఏ రాష్ట్రానికి, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి లేదా ఏ ప్రాంతానికి అంటే లడక్. సో మోస్ట్ ఇంపార్టెంట్. లడక్ ఒక బుద్ధిజానికి సంబంధించిన పండుగ. సో లడక్ కానివ్వండి, టిబెట్ కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలా లడక్ బుద్ధిస్ట్ అసోసియేషన్, లడక్ బుద్ధిస్ట్ అసోసియేషన్ మరియు లడక్ హిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో లడక్ ఏరియా హిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు లడక్ బుద్ధిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా లోసార్ పండుగను నిర్వహిస్తాయి. లోసార్ పండుగ ఎప్పుడు నిర్వహిస్తారు అంటే సో వీరికి సింపుల్ చెప్పాలంటే లడక్ ప్రాంతంలో ఇది ఒక న్యూ ఇయర్ అన్నట్టు. సో నూతన సంవత్సర ఆరంభ వేడుకలు అన్నట్టు. సో అలా ఎప్పుడు ఉంటుందంటే వీరు టిబెటన్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. సో గుర్తుంచుకోండి, మనకి లడక్ ప్రాంతంలో బుద్ధిజంని ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి వారు టిబెటన్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. సో టిబెటన్ క్యాలెండర్లో వచ్చే 11th మంత్ ఏదైతే ఉంటుందో వారికి న్యూ ఇయర్ అన్నట్టు. సో అలా టిబెటన్ క్యాలెండర్ 11th మంత్ ఈ వీక్లోనే ప్రారంభమైంది కాబట్టి వారు లోసార్ పండుగతో వార్తలు నిలిచారు. సో నేరుగా అడుగుతారు, ఆ డేట్లు అడగరు. సో అలా
ఇటీవల వార్తలు నిలిచిన లోసార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఎవరు జరిపిస్తారు? లడాక్ బుద్ధిస్ట్ అసోసియేషన్ అంటున్నాడు. సో బుద్ధిజానికి సంబంధించిన పండుగ. ఎందుకంటే టిబెట్కి సంబంధించిన క్యాలెండర్ ఆధారంగా ప్రతి సంవత్సరం టిబెటన్ క్యాలెండర్, అకార్డింగ్ టు టిబెటన్ క్యాలెండర్ 11th month ఫస్ట్ డే ఈ పండుగ లోసార్ పండుగగా జరుపుకుంటారు. అందులో చాలా మంది మొత్తం ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా డ్యాన్స్ చేయడం కానివ్వండి, ఒక జెండా ఎగిరేస్తారు. సో జెండా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ జెండా పేరు ఏంటంటే తార్చెన్. తార్చెన్ అనే ఒక జెండా వారికి సిగ్నిఫికెన్స్ అన్నట్టు, చాలా సిగ్నిఫికెన్స్, హిస్టరీలో సిగ్నిఫికెన్స్. యాక్చువల్లీ ఏంటంటే 17th century ఒక 11th రూలర్ వాళ్ళ ప్రాంతానికి సంబంధించి టిబెటన్ కింగ్, యాక్చువల్ టిబెటన్ ప్రాంతంలో ఉండే కాబట్టి టిబెటన్ రాజులు పరిపాలించారు. 11th కింగ్ ఎవరంటే 17th centuryకి సంబంధించి నాన్యాంగ్ అనే ఒక కింగ్ పేరు. సో తన ఆధ్వర్యంలో 17th century నుండి బుద్ధిజంను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో అకార్డింగ్ టు టిబెటన్ క్యాలెండర్ లోసార్ పండుగను ఫాలో అవ్వాలి. అందులో భాగంగా వారికి సిగ్నిఫికెన్స్, వారి చరిత్రకి ప్రాధాన్యత ఉండే ఒక జెండాను ఎగరవేసి వారందరూ కూడా సంబరాలు జరుపుకుంటారు. మనం ఏదైతే December 31st అయిపోయినాక January 1st అనగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటామో, సేమ్ అలాగనే వారు లోసార్ ఫెస్టివల్ జరుపుకుంటారు. సో ఇదంతా అవసరం లేదు. పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే లోసార్ అనే ఒక ఫెస్టివల్ ఏ ప్రాంతంలో జరుపుకునే నూతన సంవత్సర ఆరంభ వేడుకలు అంటారు. సో అలా టిబెటన్ ప్రాంతము మరియు లడక్ ప్రాంతంలోని ప్రజలు జరుపుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో అలా ప్రతి సంవత్సరం ఈ లోసార్ ఫెస్టివల్ ఎవరు నిర్వహిస్తారు అంటే అధికారికంగా జరుపుకుంటారు. ఎందుకంటే లడక్ హిల్ ఏరియా డెవలప్మెంట్ కౌన్సిల్ అంటున్నాను, అది ప్రభుత్వ రంగ సంస్థ. సో అలా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుకుంటారు. అలా ఒక జెండాని ఎగరవేస్తారు, తార్చెన్ అనే ఒక జెండా. ఏ సంస్కృతి నుండి, ఎప్పటి నుండి చరిత్రలో ఈ పండుగను జరుపుకుంటున్నారంటే వారి రాజు దాదాపు 17th centuryలో పరిపాలించిన రాజు నాన్యాంగ్ అనే ఒక రాజు ఒక జెండాని ఎగరేసి మన యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాము. ప్రతి సంవత్సరం కూడా అకార్డింగ్ టు టిబెటన్ క్యాలెండర్ 11th month మనకు నూతన సంవత్సరం అని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. సో ఆ విధంగానే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా లోసార్ అనే ఒక పండుగను జరుపుకుంటూ వీరు వార్తలు నిలుస్తారు. సో దీనికి సంబంధించి మెయిన్స్లో అడగవచ్చు, బట్ ప్రిలిమ్స్లో నేరుగా అడుగుతారు. లోసార్ ఫెస్టివల్ ఏ ప్రాంతానికి సంబంధించింది? తార్చెన్ జెండా ఎగరవేస్తారు ఏ ప్రజలు అంటారు. సో బుద్ధిజంని ఎవరైతే ఫాలో అవుతారో వారు తార్చెన్ జెండాను ఎగరవేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు చైనాకి సంబంధించి ఒక పాయింట్ యాడ్ చేసుకోండి అంతే. ఎందుకంటే ఇప్పటివరకు 3 times మనం చర్చించుకున్నాం. చైనా ప్రతిష్టాత్మకంగా చాంగే 5 ప్రోగ్రామ్ని నిర్వహించింది అని చెప్పాను. చాంగే 5 మోస్ట్ ఇంపార్టెంట్ లూనార్ మిషన్ ప్రోగ్రాము. అందులో భాగంగా వారు ఒక క్యాప్సూల్ని పంపించారు. మన చంద్రుడి పైన ఉండే ఉపరితల నమూనా ఏదైతే ఉంటుందో, శాండ్ సేకరణ, మట్టి సేకరణ కానివ్వండి. మరి ఇటీవల ఇంకొక అంశాన్ని చెప్పాను, చంద్రునిపై జెండా పాతిన 2వ దేశం చైనా. ఆ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా చైనా చంద్రుని పైన జెండాను కూడా ఎగరవేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. చంద్రునిపై జెండా ఎగరవేసిన 2వ దేశంగా ఇటీవల ఏ దేశం వార్తలు నిలిచింది అంటారు? చైనా. సో అలా లూనార్ మిషన్లో భాగంగా ఇటీవల చాంగ్-ఏ-5 అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా చంద్రుని ఉపరితలంపై నమూనాల సేకరణ కోసం ఉద్దేశించిన ప్రయోగం ఈ రోజుతో ముగిసింది. అంటే ఏంటంటే ఈ చాంగ్-ఏ-5లో క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో, ఈ వాహన నౌక ఏదైతే ఉంటుందో తిరిగి చైనాకి చేరుకోవడం జరిగింది. చంద్రుని ఉపరితల నమూనాలను తీసుకురావడం జరిగింది. అక్కడికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే దొరుకుతాయో వాటన్నిటిని సేకరించేసి చైనాకి తిరిగి రావడం జరిగింది. దీనితో చాంగ్-ఏ-5 మిషన్ ప్రోగ్రామ్ టోటల్గా కంప్లీట్ అయింది. ఎక్కడ దిగింది అంటే నార్త్ చైనా ప్రాంతంలోని మంగోలియా, ఈ ఎడారి ఏదైతే ఉంటుందో మనకి గోబీ మంచూరియా ఎడారిస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మంగోలియా నార్త్ చైనా ప్రాంతంలో ఈ వాహన నౌక దిగడం జరిగింది. సో చైనా అధికారికంగా ప్రకటించింది, మేము ఏ ఉద్దేశాల కోసం, ఏ ఫలితం కోసం అయితే చాంగ్-ఏ-5ని ప్రయోగించామో ఈరోజు మేము ఫలితాన్ని సాధించాము. చంద్రుని ఉపరితల నమూనాలను మేము సేకరించాము, అలాగే చంద్రుని పైన జెండాను కూడా పాతామని చెప్పేసి చైనా అంతరిక్ష కేంద్రం ప్రకటిస్తూ అధికారిక ప్రకటన ఈరోజు చేసింది. సో చాంగ్-ఏ-5కి ఒక్క పాయింట్ని యాడ్ చేసుకోండి. సో చాంగ్-ఏ-5కి సంబంధించి ఎర్త్కి తిరిగి రావడం జరిగింది. ఇటీవల జపాన్కి సంబంధించి కూడా హయబూసా 2 నిన్నటి రోజునే మనకి భూమికి తిరిగి రావడం జరిగింది. ఎందుకంటే ఆ ర్యూగు అనే ఒక ఆస్ట్రాయిడ్, రియూగు అంటారు లేకపోతే ర్యూగు అంటారు. సో ర్యూగు ఆస్ట్రాయిడ్ పై నమూనాల సేకరణ కోసం 2014లో జాక్సా అంటే జపాన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా ప్రయోగించిన ఒక ప్రయోగం ఏదైతే ఉంటుందో 6 సంవత్సరాల తర్వాత ర్యూగు ఆస్ట్రాయిడ్ నుండి నమూనాల సేకరణ చేసేసుకొని జస్ట్ నిన్ననే భూమిపైకి చేరుకోవడం జరిగింది. సో ఒకవైపు చైనా, ఒకవైపు ర్యూగు నమూనాల సేకరణతో జపాన్, 2 కూడా వార్తలు నిలిచాయి. యాక్చువల్లీ ఇవి 2 కూడా మనం చర్చించుకున్నాం. ఒక్కసారి చూడండి, చాలా అంశాలు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో ఎర్లియర్గా మనం చర్చించుకున్నాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ అని ఒక 15 days బ్యాక్ చెప్పాను. సో December 2nd weekలో జరుగుతుందని చెప్పాను, అది కూడా ముగిసి ఈరోజు వార్తలు నిలిచింది. కాకపోతే ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్కి సంబంధించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, ఒకసారి చూడండి. అండ్ ఈరోజు ఇస్రోకి
సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రోకి సంబంధించిన అంశం. ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన కేంద్రం ఈరోజు వార్తల్లో నిలిచింది. రానున్న పోటీ పరీక్షలో నేరుగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల వార్తల్లో నిలిచిన స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ ఏ సంస్థ పరిధిలో ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో ఆ సెంటర్కి సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటైన స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్, పూర్తి పేరు గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్, ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన కేంద్రం. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటారు. సో పీన్యా వేదికగా, పీన్యా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, సో బెంగళూరు. సో బెంగళూరులో ఏర్పాటైన ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తున్న నూతన కేంద్రం. సో దీనిని ఎవరు ప్రారంభించారు అంటారు. నిన్న దీనికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సో ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటైంది కాబట్టి ఇస్రో చీఫ్, ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు, శివన్ గారు అధికారికంగా ఈ కేంద్రాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఈ సెంటర్కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాలు, నిర్మాణ పనులు గత సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 2 మనకి 2019 రోజున దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాలు చేశారు, అంటే నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆగస్టు 2, 2019 నుండి ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాము, అంటే ఆల్మోస్ట్ 1.5 year నిర్మాణ పనులు పూర్తయి సో నిన్నటి నుండి అమల్లోకి వచ్చింది. ఇస్రో చైర్మన్ శివన్ గారు అధికారికంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అసలు ఎందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించింది ఇస్రో, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో సర్వసాధారణంగా మనం చాలా ఉపగ్రహ ప్రయోగాల గురించి తరచూ వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాము. మన భారతదేశానికి సంబంధించి ఇస్రో చేసే ప్రయోగాలే కానివ్వండి. అంతేందుకు ఈ రోజు కూడా ఇస్రో ఒక మైల్ స్టోన్ ప్రయోగం చేయబోతున్నారు, PSLV-50, మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఆధారంగా రేపు మనం ఈ సమాచారాన్ని అంతా చర్చించుకుందాము. సో అలా ఇండియా అనగానే మనకి ఇస్రో చేసే ఉపగ్రహ ప్రయోగాలు కానివ్వండి, జపాన్ జాక్సా కానివ్వండి, అమెరికాకి సంబంధించి నాసా, అలా తరచూ ఏదో ఒక దేశం, ఇటీవల చైనాకి సంబంధించి చెప్పాను, ప్రపంచంలోనే మొట్టమొదటి 6G శాటిలైట్ ప్రయోగం అని చెప్పాను. అలా ప్రతి దేశం ఈరోజు టెక్నాలజీ పైన ఆధారపడి ఉంటుంది. సో టెక్నాలజీ రావాలంటే మనకు సిగ్నలింగ్ వ్యవస్థ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ అంటూ ఉంటాము, సో అలా GPS కానివ్వండి, ఇవన్నీ కూడా పనిచేయడానికి మనకు ఉపగ్రహాలు ఇంపార్టెంట్. సో అలా ఉపగ్రహాన్ని ప్రతి దేశం కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాయి. సో ఈ ఉపగ్రహాల యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే నిర్ణీత సమయం మాత్రమే పనిచేస్తాయి, అంటే ఒక ఉపగ్రహానికి సర్టెన్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో దాని యొక్క ఆయుర్దాయము ఎన్నేళ్ళు పనిచేస్తుందో అన్నేళ్ళు పనిచేస్తుంది. ఆ తరువాత దాని యొక్క నిర్వహణ అనేది ఈరోజు ప్రపంచానికే సమస్య. ప్రపంచంలోని ప్రతి దేశము చర్చిస్తున్నాయి. సో అలా ఏవైతే ఉన్నాయో పాత ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో కాలం చెల్లిన ఉపగ్రహాలు స్పేస్ డెబ్రిస్ లా మిగిలిపోతున్నాయి. స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి, అంతరిక్ష చెత్తలా మిగిలిపోతున్నాయి. వాటిని ఏ రకంగా నిర్వహించడం, సో వీటి నుండి థ్రెట్ ఏంటంటే ఈ రోజు కొత్త ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాం. సో కొత్త ఉపగ్రహాలు ఏవైతే ఆర్బిట్ లో ప్రయాణిస్తూ ఉంటాయో ఆ ఆర్బిట్ లో ఇవి అడ్డం వచ్చినాయి అనుకోండి, ఈ కొత్త ఉపగ్రహం కూడా పనిచేయకుండా పోతుంది. సో ఇలాంటి అంశాలు, సో కొత్త ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో నూతన శాటిలైట్స్ కి ప్రమాదం ఉంటుంది. మరి అట్ ద సేమ్ టైం స్పేస్ డెబ్రిస్ అంతా కూడా రానున్న కాలంలో ఒక సమస్యగా మిగిలిపోతుంది. సో అలా ఈ రోజు లాంచ్ చేసిన, అసలు ఈ రోజు ఈ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఈ రోజు ఇస్రో ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తుంది. సో అలా స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఆర్బిట్ లో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ ఆర్బిట్ మొత్తాన్ని కూడా, ఈ ఉపగ్రహం మొత్తాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది ఈ సెంటర్, ఈ నూతన కేంద్రం. సో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ ఈ నూతన ఉపగ్రహానికి సంబంధించి టోటల్ ట్రాకింగే కానివ్వండి, దానికి సంబంధించి పర్యవేక్షణ వేస్తుంది. అంటే ఒక రకంగా భద్రతాపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తుంది. సో భద్రతాపరమైన అంశాలు అంటే ఏంటి, సో ఏవైతే కాలం చెల్లిన ఉపగ్రహాలు ఉంటాయి, వేరే దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాలు ఉంటాయి, అవి రెండు కూడా ఒకే ఆర్బిట్ లోకి వచ్చినాయి అనుకోండి, రెండు ఢీకొన్నాయి అనుకోండి, చాలా ప్రమాదం అటు వారి దేశానికైనా మన దేశానికైనా కూడా. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశం నుండి ప్రయోగించిన ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్యవేక్షణ చేయడము, వాటికి సంబంధించి భద్రతాపరమైన అంశాలన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి ఒక నూతన కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేసింది
ఇస్రో మోస్ట్ ఇంపార్టెంట్. సో బేసిక్గా గుర్తుంచుకోండి ఉద్దేశం ఏంటనేది. అలా కాలం చెల్లిన ఉపగ్రహాలు ఏదైనా చూడండి, మీరు చూడండి, ఒక ఇస్రో ప్రయోగించే ఒక ఉపగ్రహం నిర్ణీత సమయంలో మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత పనికి రాకుండా పోతుంది. ఆ పనికి రాకపోయిన ఉపగ్రహం ఏదైతే ఉంటుందో అంతరిక్షంలో పేరుకుపోతున్నాయో, ఎప్పుడు కింద పడతాయో, ఉల్కల్లా పడతాయో, ఏ రకంగా పడతాయో తెలియదు. సో అలాంటివి ఏవైతే ఉంటాయో కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాల విషయంలో థ్రెట్గా మిగలబోతున్నాయి. సో రానున్న కాలంలో అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఆధారంగా ఒక దేశం ప్రయోగించిన ఉపగ్రహం, పాడైన ఉపగ్రహం ఏదైతే ఉంటుందో వేరే దేశం ప్రయోగించిన నూతన ఉపగ్రహాన్ని ఢీకొనింది అనుకోండి, సో రెండు దేశాలు యుద్ధాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా సో అవన్నీ అవసరం లేదు. సో భారతదేశం నుండి ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలు కానివ్వండి, మరియు రానున్న రోజుల్లో ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం, సో కొత్త స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి, అంకుర పరిశ్రమలు మనకి అంతరిక్ష ప్రయోగాల విషయంలో. ఇటీవల మీకు చెప్పాను, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ తయారు చేస్తుంది ఒక సంస్థ అని చెప్పేసి. సో అలా ఇన్ స్పేస్ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మనకు ప్రైవేట్ సంస్థలకి కూడా అంతరిక్ష ప్రయోగాల్లో మనం చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. సో అలా ప్రైవేట్ సంస్థలు ప్రయోగించే ఉపగ్రహాలే కానివ్వండి, ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలే కానివ్వండి, వాటి విషయంలో పర్యవేక్షణ చేయడం, దానికి సంబంధిత సమాచారాన్ని అంతా కూడా పాస్ చేయడానికి ఈ నూతన కేంద్రం అనేది కీలకంగా వహించబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్క్ ఫర్ శాటిలైట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ చేస్తారు ఈ సెంటర్ నుండి. నెట్వర్క్ ఫర్ శాటిలైట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. శాటిలైట్ ట్రాకింగ్ అంటే ఏంది, అది ఏ రకంగా తిరుగుతుందని చెప్పేసి దాని మొత్తం రూట్ మొత్తం కూడా ట్రాక్ చేస్తారు అన్నట్టు. సో ఈ రకంగా ఒక నూతన సెంటర్ ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడి ఈరోజు వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 అంశాలతో వార్తల్లో నిలిచారు. సో ఒకటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంబంధిత అంశంతో, మరొక అంశము గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం December 6th రోజు మీకు చర్చించాను. సో ఏదైనా ముందుగా చర్చిస్తున్నాను మీకు. సో December 6th నాడు ఏం చెప్పానంటే, ఈ రానున్న December 15th తేదీ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో రెనవబుల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారని ఒక అంశాన్ని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు ముందుగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించిన అంశాన్ని చూద్దాము. సో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఈరోజు ఎందుకు వార్తలు నిలిచిందంటే, శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి. శతాబ్ది, సెంటినరీ సెలబ్రేషన్స్. శతాబ్ది, శతం అంటే ఏంటి, ఆటోమేటిక్ 100. సో అలా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సో శతాబ్ది ఉత్సవాలు ఈ December 22న జరగబోతున్నాయి. అలాంటి గ్రాండ్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా భారత ప్రధానిని ఇన్వైట్ చేశారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాహిర్ మన్సూర్ గారు. సో అవసరం లేదు తన పేరు, తాహిర్ గారు అని గుర్తుంచుకోండి. తాహిర్ మన్సూర్ ప్రస్తుతం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, ఉపకులపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏ రాష్ట్రానికి సంబంధించింది? యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు బిట్టు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంబంధించి కొంచెం హిస్టరీ చూడండి. యాక్చువల్గా 1875 1875 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఈ యూనివర్సిటీ, ఈ విద్యా సంస్థని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఒక వ్యక్తి ప్రారంభించారు. ఏ పేరుతో ప్రారంభించారు అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా 1875లో ప్రారంభించబడిన విద్యా సంస్థలు ఈ 1920 సంవత్సరంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చబడింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ విద్యా సంస్థలు 1920లోనే ఏర్పడలేదు. సో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్ అనే పేరు మాత్రము 1920లో వచ్చింది. అంతకుముందు దాని యొక్క పూర్వనామం ఏంటంటే మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా ప్రారంభించారు. ఆంగ్లో ఓరియంటల్ విద్యా సంస్థలుగా ప్రారంభమయ్యాయి. ఎవరు ప్రారంభించారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. తెలంగాణ చరిత్రకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది, ఇక్కడ ఒక లింక్స్ ఉంటాయి. సో ఒకసారి చూడండి. సో అవన్నీ మనకు చరిత్రకు సంబంధించిన అవసరం లేదు. సో అలా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 1920 నుండి అమల్లోకి వచ్చింది. సో అలా ఈ సంవత్సరం 2020 కదా, సో 100 సంవత్సరాలు అవుతుంది. 100 అంటే శతం, అంటే సెంటినరీ సెలబ్రేషన్, శతాబ్ది ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయాలని లాస్ట్ ఇయర్ నుండి ఆలోచించారు పాపం నిర్వాహకులు. కాకపోతే కరోనా పరిస్థితుల వల్ల చాలా వరకు జాప్యం జరుగుతుంది. మనం ఎందుకంటే ఎంత గ్రాండ్గా చేసినా కూడా కరోనా విజృంభించింది అనుకోండి, చాలా వరకు నష్టం అనేది చూస్తాము. సో ఆన్లైన్ విధానంలో జరపబోతున్నారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆన్లైన్ విధానంలో ఈ శతాబ్ది ఉత్సవాల్లో అక్కడ పాల్గొనబోతున్నారు.
సో కీలకమైన ప్రసంగం ఇవ్వబోతున్నారు. సో విశ్వవిద్యాలయాలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారో మనం ఆ రోజు చూద్దాం. మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా పాల్గొనబోతున్నారు. ఎందుకంటే విద్యా సంస్థ కాబట్టి ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ కూడా ఏ కేంద్ర మంత్రితో శాఖ పరిధిలోకి ఉంటాయి? సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో రమేష్ నిశాంక్ పోఖ్రియాల్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవలే బతాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందారు. తను రాసినవి ఉన్నాయి, నవలలు కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఒక ఆధ్యాత్మిక నవల రాశారు. సో తను కూడా ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి. సో ఇద్దరు వ్యక్తులు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విషయంలో శతాబ్ది ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక అంశం, నరేంద్ర మోదీ గారు ఈరోజు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే, మీకు December 6 రోజు చెప్పాను కదా. సో అభివృద్ధి కార్యక్రమాలు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు December 15న నరేంద్ర మోదీ గారు అన్నాను. అందులో 3 అంశాలు, 3 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో ఒకటి, సో కచ్ డిస్టిక్ లో రెనవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. సో పునరుత్పాదక శక్తి వనరులను సృష్టించే ప్రాజెక్ట్ అక్కడ ప్రారంభమైంది. దాదాపు 30,000 మెగావాట్లు, 30,000 మెగావాట్లలో అగ్రభాగం దాదాపు 24,000 మెగావాట్స్ సోలార్ విద్యుత్ శక్తి. సో సోలార్, సో ఈరోజు సూర్యుని నుండి మనం విద్యుత్ తయారు చేయాలని చెప్పేసి సోలార్ విద్యుత్ ప్లాంట్ ని, దానికి సంబంధించి సోలార్ ప్లేట్స్ ని, సో చాలా విస్తీర్ణంలో దాదాపు 75,000 హెక్టార్లలో పునరుత్పాదక శక్తిని తయారు చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ గారు ఇటీవల ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ప్రారంభించారంటారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మీకు డౌట్స్ ఉంటే ఆ స్టాట్స్ అన్ని చెప్పాను, ఒక్కసారి December 6 వీడియో చూడండి. సో భారతదేశం అనేది రెనవబుల్ ఎనర్జీ విషయంలో ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటారు, 5th ప్లేస్, అవన్నీ చెప్పాను. మరియు గడిచిన 5 సంవత్సరాల్లో భారతదేశం పునరుత్పాదక శక్తిని ఎంత మొత్తంలో తయారు చేసింది, ఎంత అభివృద్ధిని చూసింది అంటే 226% గ్రోత్ చూసాం మనం, అదొకటి ఇంపార్టెంట్. మరియు టోటల్ ఎనర్జీ జనరేషన్ లో ప్రస్తుతం రెనవబుల్ ఎనర్జీ వాటా ఎంత అంటే 32%. సో ఇవన్నీ ఆ రోజు చర్చించాను. ఒక్కసారి December 6 వీడియో చూడండి. ఆ రోజున అంశం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ గారు ప్రారంభిస్తారని చెప్పాను, ప్రారంభించడం జరిగింది. సో 30,000 మెగావాట్ల రెనవబుల్ ఎనర్జీ సంబంధిత అంశంతో ఇటీవల వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటారు, కచ్. సో అందులో అగ్రభాగం సౌరశక్తి, మిగిలినంతా కూడా విండ్ ఎనర్జీ. సౌరశక్తి అనగానే ఏ పరిధిలోకి వస్తుంది, ఏ సంస్థ పరిధిలోకి ఉంటుందంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అనే సంస్థ గుర్తుంచుకోండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోలార్ ఇంధనాన్ని ఇక్కడ సృష్టిస్తారు. మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విండ్ పవర్ ని సృష్టిస్తారు. సో విండ్ పవర్, సోలార్ పవర్, ఇవి రెండు కలిసి 30,000 మెగావాట్స్ 75,000 హెక్టార్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మరొక అంశం ఇక్కడ ఇంకొకటి ప్రారంభమైంది, అదేంటంటే గుజరాత్ రాష్ట్రంలో పాల ఉత్పత్తికి సంబంధించి. యాక్చువల్గా గుజరాత్ రాష్ట్రం అనగానే మనకు పాలకి సంబంధించిన అంశాలు గుర్తుకు రావాలి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఆనంద్, అమూల్ అంటాం మనం ఇంకొక సంస్థ. సో ఇలాంటివి ఏవైతే ఉంటే పాల పరిశ్రమలో గుజరాత్ టాప్ లో ఉంటుంది. సో అలా పాల ఉత్పత్తికి సంబంధించి పాల వస్తువులు ఏవైతే ఉంటాయో, పాలు మరియు పాల సంబంధిత వస్తువుల ఉత్పత్తికి సంబంధించి ఒక పెద్ద కర్మాగారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో కచ్ ప్రాంతంలోనే అది కూడా. సో దాదాపు 121 crores వాల్యూతో ఒక పాల ఉత్పత్తి కర్మాగారాన్ని, మరియు దాంతో పాటు డీసాలినేషన్ ప్లాంట్. డీసాలినేషన్ ఇటీవల చెప్పాను, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ అని చెప్పేసి 1 month బ్యాక్ మనం చర్చించుకున్నాం. డీసాలినేషన్ పేరులోనే ఉంది. సో నీటి నుండి ఉప్పును వేరు చేసి శుద్ధమైన నీరుగా మార్చే ప్రక్రియ. సో డీసాలినేషన్ ప్లాంట్ కూడా తయారు చేశారు. సో అలా ఈ ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో 3 అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఒకటి సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, 2 కలిపి రెనవబుల్ ఎనర్జీ విషయంలో వార్తలు నిలిచారు. మరొక అంశము డీసాలినేషన్ ప్లాంట్. సో ఇది కూడా కచ్ ప్రాంతంలోనే. మరొకటి పాలకి సంబంధించి పాల ఉత్పత్తి కర్మాగారం 121 crore రూపీస్తో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సో అది కూడా గుజరాత్ రాష్ట్రంలోనే. సో ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ కచ్ ప్రాంతంలోని రెనవబుల్ ఎనర్జీకి సంబంధించి ఈరోజు వార్తలు చూడండి, అదొకటి ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనం December 6 నాడు చర్చించుకున్నాం, మరొకసారి ఈరోజు రివైజ్ చేశాను. ఒకసారి ఆ December 6 వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో రాష్ట్రీయ అంశాలు. యాంటీ డ్రగ్ వీక్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. యాంటీ డ్రగ్ వీక్. సో రాష్ట్రీయ అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం, మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్నటి క్లాస్లో కూడా ఒక అంశాన్ని చెప్పాను, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి సంబంధించి, అదొకటి చూడండి. సో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు చెప్పాను. ఏం లేదు, మనకు క్రిమినల్ జస్టిస్ ఏంటంటే ఏదైనా నేరాలకు సంబంధించి, ఏదైనా తీర్పుల విషయంలో ఎంక్వైరీ సంబంధిత అంశాల కోసము వివిధ శాఖల మధ్యలో సమన్వయం ఆధారంగా సత్వరితంగా అంటే తొందరలోనే
తీర్పులకు సంబంధించి నేరాలను పరిశోధించడం కానివ్వండి, నేర పరిశీలన చేయడం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. నేషనల్ వైడ్ మొత్తం కూడా, దేశం మొత్తంలో కూడా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో టాప్ 3. అందులో నిన్న సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ గురించి మీకు చెప్పాను. సో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణ 3వ రాష్ట్రంలో ఉంది. సో నిన్న మనం ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి చూసాము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమల్లోకి వచ్చిన మరొక కార్యక్రమం వార్తలు నిలిచింది. అదేంటంటే యాంటీ డ్రగ్ వీక్. సో డిసెంబర్ 15th నుండి డిసెంబర్ 22nd వరకు, సో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే డ్రగ్స్ ఉంటాయో, యాంటీ డ్రగ్ అంటున్నాను. సో యువత ఎవరైతే ఉంటారో మాదక ద్రవ్యాల బారిన పడడం తరచూ మనం చూస్తున్నాం. సో అలా మాదక ద్రవ్యాలు అనేవి ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయానక 3 సమస్యలు ఒక సమస్య. ఒకటి మానవ అక్రమ రవాణా, ఒకటి అక్రమ ఆయుధ రవాణా, ఒకటి అక్రమ మాదక ద్రవ్యాల రవాణా. ఇదే సో ఏదైతే ఉంటుందో డ్రగ్స్ విషయంలో యువత వాటి బారిన పడకూడదు, డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ నిర్వహించబోతోంది. సో సిఐడి ఆధ్వర్యంలో జరగబోతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఏం చేస్తారంటే యువత ఎవరైతే ఉంటారో ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు తీసుకువస్తారు. మరియు దాంతో పాటు ఆల్రెడీ ఇంకొక వారోత్సవాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నాయి. సో డిసెంబర్ 14th ప్రారంభమయ్యాయి. అదేంటంటే విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలు అని చెప్పేసి, ఇంధన పరిరక్షణ వారోత్సవాలు అని చెప్పేసి నిన్న క్లాస్లో చెప్పాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న 2 వారోత్సవాలు గుర్తుంచుకోండి. ఒకటి యాంటీ డ్రగ్ వీక్. సో డ్రగ్స్ కి సంబంధించి మాదక ద్రవ్యాల విషయంలో యువతకి మరియు ప్రజలకి అవగాహన కల్పించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. సో 15th నుండి 22nd వరకు. ఎట్ ద సేమ్ టైం మరొక వారోత్సవాలు కూడా అమలవుతున్నాయి. సో ఇంధన పరిరక్షణ వారోత్సవాలు అని చెప్పేసి మనకి నీలం సాహ్ని గారు ప్రారంభించారని చెప్పేసి నిన్న క్లాస్లో మీకు ప్రస్తావించాను. సో అలా 2 వారోత్సవాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. మరియు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో తెలంగాణ రాష్ట్రంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ISO సర్టిఫికేషన్ పొంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకి సంబంధించి ప్రమాణాలు పాటించే సంస్థలకు కానివ్వండి, వస్తువులకు కానివ్వండి, ప్రాంతాలకు కానీ ISO సర్టిఫికేషన్ ఇస్తారు. ఇటీవల ISO సర్టిఫికేషన్ గురించి ఒక పోలీస్ స్టేషన్ చెప్పాను, మీకు ఒడిశాలోని భువనేశ్వర్ చెప్పాను, చాలా అంశాలు మనం ప్రస్తావించుకున్నాం. ఈ రోజు ఒక జూ పార్క్ వార్తలు నిలిచింది, ISO సర్టిఫికేషన్ పొంది. సో ISO అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. సో అలా నియంత్రణ చర్యలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా చాలా ప్రమాణాలు పాటించే సంస్థలకి లేదంటే వస్తువులకి ఇచ్చే గుర్తింపు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ ఉంది. సో ఈ పార్క్కి, జూ పార్క్, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఒక ISO సర్టిఫికేషన్ ఇస్తూ ఒక అంశం వార్తలు నిలిచింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఏ జూ పార్క్ లేదంటే తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం వార్తలు నిలిచింది? ISO సర్టిఫికేషన్ సంబంధిత అంశంతో అంటారు. సో జూ పార్క్ ఎందుకు అంటే ఇటీవల వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో, జూ పార్క్ అనగానే జంతువులకు సంబంధించి, సో జంతువులకు సంబంధించి ఈ జూ యాజమాన్యం తీసుకుంటున్న నిర్వహణ కార్యక్రమాలు కానివ్వండి, పరిరక్షణ కార్యక్రమాలు, సంరక్షణ చర్యలు కానివ్వండి, ఎనిమల్ బ్రీడింగ్ కానివ్వండి, మరి ఎనిమల్ సర్వీలెన్స్ 24 hours కెమెరాల సహాయంతో ప్రతి జంతువు పైన వాటి రక్షణను పర్యవేక్షిస్తున్నారు. సో అలాంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయో జంతువులకు సంబంధించి అద్భుతమైన సంరక్షణ చర్యలు తీసుకుంటున్న కారణంగా ఈ జూ పార్క్కి ISO సర్టిఫికేషన్ పొందడం జరిగింది. ఇటీవల వార్తలు నిలిచిన మరొక 2 జూలు కూడా గుర్తుంచుకోండి. జస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను రాజ్గిర్ జూ పార్క్ అని చెప్పేసి. సో రాజ్గిర్ జూ సఫారీ అని చెప్పాను, నలంద, బీహార్. మరియు ఇటీవల షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పేసి ఒక జూ పార్క్ చెప్పాను. సో ఏవైతే వార్తలు నిలుస్తున్న జూ పార్క్స్ ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఇటీవల సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించిన 2 జూలు ఏవి అంటారు. సో ఆ 2 జూలు, ఒకటి నలంద బీహార్, మరొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబంధించింది. సో వాటికి ఇది కూడా యాడ్ చేసుకోండి. సో ISO సర్టిఫికేషన్తో ఈరోజు నెహ్రూ జూ పార్క్ వార్తలు నిలిచింది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో, రానున్న పోటీ పరీక్షల్లో నేరుగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. తన పేరు గుర్తుంచుకోండి, ప్రముఖ సిక్ మత బోధకుడు సంత్ రామ్ సింగ్ గారు. సంత్ రామ్ సింగ్ గారు ఈరోజు ఆత్మహత్య చేసుకొని వార్తల్లో నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్.
సో ప్రముఖ సిక్ మతబోధకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ కారణం ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రతిరోజు మనం వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ ప్రతిరోజు చూసే ఒక అంశము, రైతులు చేస్తున్న ఉద్యమం. దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ చట్టాలను తిరిగి వెనక్కి తీసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. రైతులు శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రపంచ సంస్థలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. ఇటీవల చాలా అంశం చెప్పాను, ఐక్యరాజ్య సమితి మరియు జస్టిన్ ట్రూడో కెనడా ప్రస్తుత ప్రధాని మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్ బ్రిటన్ పార్లమెంటు ఎగువ సభ ఇటీవల రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికారు. మరియు దాంతో పాటు చాలా మంది ప్రముఖ వ్యక్తులు రైతులకి మద్దతు పలుకుతున్నారు. ఎగ్జాంపుల్, ఇటీవల కొంతమంది ప్రముఖులు, ప్రకాష్ సింగ్ బాదల్ గారు, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఇటీవల తాను పొందిన పద్మ పురస్కారాన్ని కేంద్రానికి తిరిగి ఇచ్చేశారు. మరియు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా గారు కానివ్వండి, ప్రముఖ మాజీ హాకీ కెప్టెన్ కానివ్వండి, ఇటీవల చాలా మంది వ్యక్తులు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారు పొందిన పురస్కారాలను కూడా తిరిగి కేంద్రానికి ఇచ్చేస్తున్నారు. మరి ఒక కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారు, హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, శిరోమణి అకాలీదళ్ పార్టీకి సంబంధించిన కీలక నాయకురాలు, సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలు, ఇటీవల తన కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలిపెట్టింది. సో అలా రైతు ఉద్యమాలకు మద్దతును తరచు మనం చూస్తున్నాం. ఈ రోజు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చూడలేకపోతున్నాను, వారు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి ప్రముఖ సిక్ మతబోధకుడు సంత్ రామ్ సింగ్ గారు ఒక సూసైడ్ నోట్ రాసి మరీ మరణించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మరణించిన ప్రముఖ సిక్ మతబోధకుడు సంత్ రామ్ సింగ్ తన మరణానికి కారణం ఏంటంటే రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ రైతుల కష్టాన్ని చూడలేకపోతున్నాం, కేంద్రం ఇబ్బంది పెడుతోంది వారిని అని చెప్పేసి ఒక సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఢిల్లీలోని సింగా ప్రాంతంలో. మోస్ట్ ఇంపార్టెంట్, సో ప్రాంతం అవసరం లేదు, సంత్ రామ్ సింగ్. సో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఇటీవల మరణించిన ప్రముఖ సిక్ మతబోధకుడు, ఆధ్యాత్మికవేత్త ఎవరు అంటారు? సంత్ రామ్ సింగ్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును కూడా ఇచ్చింది, కేంద్రానికి సూచించింది, తీర్పు కాదు, ఏమని చెప్పింది అంటే, సో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల అమలును ఆపండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. సో దానికి సంబంధించి వివరణ అవన్నీ కూడా అది ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పిన ప్రస్తావనలన్నీ కూడా మనకు రేపు మీడియాకు సంబంధించి అంశాలన్నీ కూడా తెలుస్తాయి. సో దాని గురించి చూద్దాం. కానీ ఈ రోజు మాత్రం సంత్ రామ్ సింగ్ గారు సిక్కు మతబోధకుడు, రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ రైతు కష్టాలను చూడలేకపోతున్నానని చెప్పేసి సూసైడ్ నోటు రాసి మరీ మరణించిన వ్యక్తి. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి పేరు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి ఎరిక్ ఫ్రీమన్, మోస్ట్ ఇంపార్టెంట్, మాజీ క్రీడాకారుడు. ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటే క్రికెట్. సో క్రికెట్ ఆస్ట్రేలియాకి సంబంధించి మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఒక ఆల్రౌండర్. సో బ్యాట్తోనూ మరియు బాల్తోనూ తనకంటూ ప్రత్యేక ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తి. 1968 ఆస్ట్రేలియా తరపున మొట్టమొదటి అంతర్జాతీయ టెస్ట్ ఆడాడు. సో బ్రిస్బెన్ గబ్బా స్టేడియంలో ఆడాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మొట్టమొదటి మ్యాచ్ ఇండియాతోనే ఆడడం జరిగింది. ఫస్ట్ బాల్కే 6. సో టెస్ట్ మ్యాచ్లో 6 అనేది మామూలు అంశం కాదు. అలా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది ఒక రికార్డు సృష్టించిన ఒక ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆల్రౌండర్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల మరణించిన ఎరిక్ ఫ్రీమన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటారు? సో ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడకి సంబంధించిన వ్యక్తి. 1968లో తన యొక్క ఆరంగేట్రం చేయడం జరిగింది వర్సెస్ ఇండియా. ఫస్ట్ తను ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే 6, అది కూడా టెస్ట్ మ్యాచ్లో, అది కూడా ఆ సమయంలో, ఆ కాలంలో మామూలు విషయం కాదు. సో అలా ఎరిక్ ఫ్రీమన్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభ ద్వారా గుర్తింపు పొందిన ఆటగాడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ దిగ్గజం. అండ్ నెక్స్ట్ నానా అకుఫా అడ్డు. నానా అకుఫా అడ్డు. సో ఆఫ్రికన్ పేర్లు ఇలాగనే ఉంటాయి. సో ఘనా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి, న్యూ ప్యాట్రియాటిక్ పార్టీకి సంబంధించిన నాయకుడు. ఇటీవల ఘనా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ అధ్యక్ష ఎన్నికల్లో 50
91.3% ఓట్లు సాధించి ఘనా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి న్యూ ప్యాట్రియాటిక్ పార్టీకి సంబంధించిన నాయకుడు. సో నానా అడ్డు అని పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా వార్తలు నిలిచారు అంటారు. సో నేరుగా గుర్తుంచుకోండి. సో ఒక ప్రశ్న అడిగే అవకాశం, ఎందుకంటే కొన్ని ఏవైతే తరచూ వార్తలు నిలుస్తున్న దేశాలు, వివాదాస్పదమవుతున్న దేశాలు ఉంటాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒకసారి ఇటీవల జరిగిన ఎన్నికలని చెప్పేసి కొత్త అధ్యక్షుడిని, రాజీనామా చేసిన నాయకుడిని ఎవరైతే ఒక్కొక్కసారి వార్తలు ఇచ్చారో జస్ట్ అలా గుర్తు పెట్టుకోండి, సరిపోతుంది. సో ఈ రోజు ఘనా దేశానికి నూతన అధ్యక్షుడు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయడంకా మోగించి వార్తలు నిలిచిన వ్యక్తి నానా అడ్డు. సో ఘనా నూతన అధ్యక్షునిగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ ఒక మిస్లేనియస్ అంశం అనుకోండి, ఎందుకంటే అడిగితే అడగవచ్చు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంబంధించి, సో అలా 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఫోర్బ్స్ మ్యాగజైన్ సంబంధించి ఒక ప్రకటన. కైలీ జెన్నర్, యాక్చువల్గా కైలీ జెన్నర్ ఎవరంటే ప్రముఖ అమెరికన్ మీడియా ప్రెజెంటేటర్. అంటే యాక్చువల్లీ ఏంటంటే తనకంటూ ప్రత్యేకం ఆర్టిస్ట్. సో అలా నటన ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒక మీడియా ప్రెజెంటేటర్గా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మహిళ. హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్గా ఈరోజు వార్తలు నిలిచారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల ప్రకటించిన జాబితాలో హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్గా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు? ఏ దేశానికి సంబంధించిన? కైలీ జెన్నర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ జాబితా మాత్రమే. సో సెలబ్రిటీస్ అంటే ఏంటి? నటన రంగంగా పరంగా కానివ్వండి, లేదంటే క్రీడల రంగంలో కానివ్వండి గుర్తింపు పొందిన ఎగ్జాంపుల్ ఇందులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. నెయ్మర్, బ్రెజిల్ ఆటగాడు కానివ్వండి. అలా సెలబ్రిటీస్ జాబితాకి సంబంధించి హైయెస్ట్ పేడ్ పర్సన్ గా ఫోర్బ్స్ గుర్తించిన వ్యక్తిగా ఈరోజు అమెరికన్ మీడియా ప్రెజెంటేటర్ వార్తలు నిలిచారు. పేరు గుర్తుంచుకోండి. సో కైలీ జెన్నర్, నేరుగా గుర్తుంచుకోండి. దాదాపు 4 సంవత్సరాల నుండి వరుసగా వార్తలు నిలుస్తున్నారు, చాలా అంశాలతో వార్తలు నిలుస్తున్నారు. సో ఈరోజు అమెరికన్, జస్ట్ 23 years ఆఫ్ ఏజ్, కైలీ జెన్నర్ హైయెస్ట్ పేడ్ పర్సన్ గా ఫోర్బ్స్ గుర్తించిన వ్యక్తిగా వార్తలు నిలిచారు. ఆల్మోస్ట్ $590 million. సో అవన్నీ అవసరం లేదు. కైలీ జెన్నర్ ఫోర్బ్స్ ప్రకటించిన సెలబ్రిటీస్ టాప్ జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్న ఒక మహిళ, అమెరికాకి సంబంధించి మీడియా ప్రెజెంటర్. సో నేరుగా గుర్తుంచుకోండి. ఒక మిస్లేనియస్ అంశం, అడిగితే అడగవచ్చు, ఎందుకంటే మన ఇండియాకి సంబంధించి వార్తలు నిలిచిన పర్సన్ చాలా ఉన్నాయి. ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ విషయాలు కూడా చెప్పాను. సో వారి గురించి చూడండి. జస్ట్ ఏంటంటే వరల్డ్ టాప్గా ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిగతా ఏమైనా మిస్లేనియస్ అంశాలు ఉంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.